ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సాయి బంధువులందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. గురువారం రోజు శ్రావణ మాసం ఆరంభం కావడం అనేటువంటిది కూడా ఒక శుభ సంకేతం. మనం ఏ పని చేసినా సరే బాబా మార్గంలో గురువారం ఆరంభిస్తాం. పారాయణను ప్రత్యేకంగా సప్తాహం చేసేటువంటి వాళ్ళం గురువారం నుంచి ఆరంభిస్తాం. ఏదైనా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేయాలంటే గురువారం నుండి ఆరంభిస్తాం. శ్రావణ మాసంలో మనము పవిత్ర గ్రంథాలను పారాయణ చేస్తే, వాటిని శ్రవణం చేస్తే పూజా వ్రతం కంటే కూడా ఎక్కువ ఫలితాన్ని మనం పొందుతామట. అందుకని ఈ శ్రావణ మాసంలో మనము శ్రీ సాయి సచ్చరిత మన జీవితాలకు ఏ విధంగా లాభాన్ని ప్రయోజనాన్ని చేకూరుస్తుంది, శ్రీ సాయి సచ్చరిత దేనికోసం, కేవలం పారాయణ కోసమా, మన జీవితాల్లో మార్పు తెచ్చుకోవడం కోసమా అనేటువంటి విషయం పైన ఈరోజు నుంచి ఈ శ్రావణ మాసం అంతా కూడా మనం మాట్లాడుకుందాం. బాబా మనకు అద్భుతమైనటువంటి అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు. వాటిని అందిపుచ్చుకోవడం అనేటువంటిది మన చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే అమ్మ పళ్ళెంలో పంచభక్ష పరమాన్నాలు వడ్డిస్తుంది. ప్రేమతో తల్లి అత్యంత రుచికరంగా చేస్తుంది. కానీ దాన్ని తినేటువంటి ఆసక్తి మనకు ఉండాలి కదా. అదేవిధంగా శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి పంచభక్ష ప్రమాణాలతో కూడినటువంటి మన జీవితానికి కావలసినటువంటి భోజనాన్ని శ్రీ సాయి బాబా వడ్డించి ఉన్నారు విస్తర్లో. దానిని మనం ఎంత ఆస్వాదిస్తాం, ఎంతగా దాన్ని మనం జీర్ణించుకుంటాం అనేటువంటిది మన శక్తి పైన యుక్తి పైన ఆధారపడి ఉంటుంది. శ్రీ సాయి సచ్చరిత చాలా విస్తారమైనటువంటి విస్తర్లో వడ్డించడం జరిగింది. సాధారణంగా మనకు విందు భోజనంలో చిన్న విస్తరాకేసి పెడితే అందులో పెట్టేటువంటి భోజన పదార్థాలు తింటే తృప్తి చెందుతాం. కానీ శ్రీ సాయి సచ్చరిత ఈ లోకమంతా విస్తరు వేసి అందులో అద్భుతమైనటువంటి జ్ఞాన భాండాగారాలను మనకు వడ్డించి ఉన్నారు బాబా. కాబట్టి వాటిని ఖాళీ చేయాలంటే అంత సులభమైనటువంటిది కాదు. మన జీవిత పర్యంతము కూడా ఆ వడ్డించినటువంటి విస్తరలో ఉన్నటువంటి విందును మనము చేయలేమేమో అనిపిస్తుంది. అంత విస్తారంగా ఉంటుంది శ్రీ సాయి సచ్చరిత యొక్క అద్వితీయమైనటువంటి విందు. అందుకనే ఆ విందును ఈ శ్రావణ మాసంలో మనము ఆస్వాదిద్దాం. శ్రావణ మాసంలో చక్కగా వ్రతాలు, పూజలు ఇవన్నీ చాలా అద్భుతంగా చేస్తారు. మంచి మంచి చక్ర పొంగళ్ళు, ప్రసాదాలు, పులిహోర, దద్దోజనం ఇవన్నీ కూడా పూజా వ్రతాల్లో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఆస్వాదిస్తే ఆ గంట వరకు, ఆ క్షణం వరకు దాని యొక్క రసాస్వాదన చేస్తాం. కానీ శ్రీ సాయి సచ్చరిత ఈ శ్రావణ మాసం అంతా కూడా అద్భుతమైనటువంటి రసాస్వాదన చేసేటువంటి ఒక అవకాశం లభించింది. శ్రీ సాయి సచ్చరిత ఎందుకోసము, అసలు సద్గురువు దేనికోసం అనేటువంటి విషయాన్ని మొదటి అధ్యాయంలో తెలియజేస్తుంది. శ్రీ సాయిబాబా సాంగత్యము గంగాజలం వంటిది. ఎందుకు గంగాజలం వంటిది? ఎందుకంటే జీవుడు తన యొక్క పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి శ్రీ సాయిబాబా సాంగత్యం అవసరం అనేటువంటి విషయాన్ని శ్రీ సాయి సచ్చరిత మనకు తెలియజేస్తుంది. అంటే సచ్చరిత ఒకసారి పారాయణ చేస్తే, ఒకసారి దాన్ని అధ్యయనం చేస్తే మనము పూర్తిగా పవిత్రులమైపోతామా? మనం గంగకో గోదావరికో పుష్కరాలు వస్తే 12 సంవత్సరాలకు ఒకసారి అందులో మునిగి మనము పాపాలన్నీ పోగొట్టుకున్నాము పుష్కరాల్లో అని చెప్పి మనం అనుకుంటాం. అది కేవలం భ్రాంతి మాత్రమే. నిజమైనటువంటి మునక, నిజమైనటువంటి పాప ప్రక్షాళన ఒక్క శ్రీ సాయిబాబా సాంగత్యంలోనే లభిస్తుంది. ఇందులో ప్రతిరోజు అనునిత్యము మనం మునకలు వేయాలి. ఎందుకంటే మనం చేసేటువంటి ప్రాపంచిక వ్యవహారాల్లో అనేక రకాలైనటువంటి పాపాలను, కర్మలను మనం చేస్తూ ఉంటాం. వాటి నుండి విముక్తి చెందడానికి అనునిత్యము కూడా సాయి కథాసాగరంలో మనం మునకలు వేయాలనేటువంటి విషయాన్ని శ్రీ సాయి సచ్చరిత తెలియజేస్తుంది. ఇది మన జీవితానికి చాలా ప్రధానమైనటువంటిది. సాధారణంగా మనం రోజు స్నానం చేస్తాం. ఎందుకోసం చేస్తాం? శరీరానికి ఉన్నటువంటి మురికిని ఒక రోజు వదిలించుకుంటే మళ్ళీ 7 రోజులకో వారం రోజులకో చేయొచ్చు కదా. కానీ అలా కాదు. శరీరం పైన జిడ్డు వస్తే, శరీరానికి దుమ్మో ధూలో ఇంకోటి అంటితే వెంటనే స్నానం చేయాలనిపిస్తుంది కదా. శ్రీ సాయి సచ్చరిత కూడా అంతే. సాయి కథాసాగరంలో నిత్యము మనం మునకలు వేయాలి. ఏ విధంగా అయితే మన శరీర ప్రక్షాళనను స్నానం ద్వారా మనం అనునిత్యము చేస్తామో, అనునిత్య అనుష్ఠానము శ్రీ సాయి కథాసాగరం ద్వారా మనం చేయాలి.
అనునిత్యము అందులో మునకలు వేస్తే నువ్వు రోజువారీ చేసేటువంటి పాపాలు కర్మలన్నీ కూడా ప్రక్షాళన అయిపోతాయి. చాలా మట్టుకు మనకు తెలియకుండానే మనము అనేక రకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాం. ఉద్యోగ బాధ్యతల్లో, వ్యాపారంలో, రకరకాలైనటువంటి పరిస్థితుల్లో మనం వాక్కు చేత, మన చేతల ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా ఇతరులకు ఇబ్బంది కలగవచ్చు. అనేక రకాలైనటువంటి కర్మలు దాని ద్వారా మనం మూటగట్టుకోవచ్చు. కానీ శ్రీ సాయి కథాసాగరం అనేటువంటి ఆ నీటిలో మునకలు వేస్తే నీకు పశ్చాత్తాపం కలుగుతుంది. ఆ రోజు చేసినటువంటి దాన్ని నువ్వు గుర్తెరిగి దాని నుండి విముక్తతను పొందడానికి ప్రయత్నాన్ని ప్రారంభిస్తావు. నీ ప్రవర్తనను మార్చుకోవడానికి నువ్వు ఒక బీజం వేసుకుంటావు నీ మనసులో. రేపటి నుంచి నేను ఇలా ఉండకూడదు, అనవసరమైనటువంటి పాపకర్మలను మూట కట్టుకోకూడదు అనేటువంటి విజ్ఞత, జ్ఞానం నీకు లభిస్తుంది. అది కేవలం శ్రీ సాయిబాబా సాంగత్యం వల్ల మాత్రమే సాధ్యమనేటువంటి విషయం శ్రీ సాయి సచ్చరిత మనకు తెలియజేస్తుంది. ఇది మన జీవితానికి ఎంత గొప్ప ఆభరణమో చూడండి. మనం తెలిసి తెలియక చేసినటువంటి పాపకర్మల ప్రక్షాళనకు అనునిత్యము శ్రీ సాయి సాంగత్యము, శ్రీ సాయి కథాసాగరంలో మునకలు వేయడం, ఇది మన జీవితానికి ప్రధానమైనటువంటి విషయం అనేటువంటిది శ్రీ సాయి సచ్చరిత తెలియజేస్తుంది. ఇదేమీ పెద్ద బరువైనటువంటి పని కాదు. అనునిత్యము కూడా శ్రీ సాయిని గుర్తుంచుకోవడం, మనం చేసేటువంటి ప్రతి కర్మలో, అంటే నువ్వు చేసేటువంటి ఉద్యోగంలో, వ్యాపారంలో, ఇతరత్ర కార్యాల్లో వారిని గుర్తుపెట్టుకుంటే నువ్వు పొరపాట్లు చేయవనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇది మన జీవితానికి ఎంతో అవసరమైనటువంటివి. ఇటువంటి అద్భుతమైనటువంటి జీవిత పాఠాలు నువ్వు నీ జీవితంలో ఆయా సందర్భాల్లో ఏ విధంగా చాకచక్యంగా వ్యవహరించాలి అనేటువంటి విషయాన్ని శ్రీ సాయి సచ్చరిత మనకు తెలియజేస్తుంది. మొదటి అధ్యాయంలో ఒక చక్కటి సూచన హేమాడ్ పంత్ చేస్తారు. హృదయం చాలా చంచలమైనటువంటిది. ఆ చంచలమైనటువంటి హృదయాన్ని, మన ఆలోచనలను కళ్ళెం వేయడం అనేటువంటిది అది మనకు అసాధ్యమైనటువంటి పని. కేవలం సద్గురువు యొక్క సహచర్యంలో మాత్రమే మన యొక్క చంచలమైనటువంటి మనస్సు కూడా హరిచరణాల వద్ద స్థిరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇది మన జీవితంలో మనందరం కూడా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటిది. మనం అనుకుంటాము ఒక పని చేసిన తర్వాత, అరే నేను ఈ పని చేయకుంటే ఉంటే బాగుండు, ఈ పని చేయడం వల్ల ఈ నష్టం జరిగింది. ఎలా జరిగింది? అది నీ చంచలమైనటువంటి మనస్సు నిన్ను ఊరించింది, పరుగులు తీయించింది, అత్యాశకు పంపించింది, తద్వారా నువ్వు నష్టపోయావు. అదే సద్గురువు యొక్క సహచర్యంలో ఉంటే కోతిలాంటి నీ మనస్సు హరిచరణాల వద్ద స్థిరంగా కూర్చుంటుంది. మనకు రామాయణం అదే తెలియజేస్తుంది కదా. ఆంజనేయ స్వామి వానర అంశ కదా. వానరుడి యొక్క మనస్సు చంచలమైనటువంటిది. ఒక చోట ఉండడు, అటు ఇటు తిరుగులాడుతూ ఉంటాడు. ఎక్కడా కూడా ఒక చోట కొద్ది కాలం పాటు వానరాలు నివసించవు ఎక్కువగా. అటువంటిది వానరుడిగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి రామభక్తిలో పడిన తర్వాత తన మనస్సు అంతా కూడా శాంతచిత్తమైంది, ఏకాగ్రతను అది కలిగి ఉంది. కేవలం రామనామము, రామ రూపాన్ని అవలోకన చేయడము, నిత్యము ఆ స్వానంద రూపాన్ని హృదయంలో పెట్టుకొని ఆనందభరితమైనటువంటి జీవితాన్ని భక్త హనుమానుగా వారు ప్రఖ్యాతిగాంచారు కదా. ఆ విధంగా ప్రతి జీవి కూడా సద్గురువును చేరిన తర్వాత భక్త హనుమాను వలె అనునిత్యము కూడా గురువు ధ్యాసలో ఉండాలనేటువంటిది సచ్చరిత తెలియజేస్తుంది. హనుమంతుడికి మరొక విషయము, మరొక ఆలోచనే లేదు, మరొక ధ్యాస ధ్యానమే లేదు. ధ్యానము ధ్యాస రాముడి పైన ఎప్పుడు చింతన, రాముడి యొక్క వైభవాన్ని ఏ విధంగా తాను పెంచాలి, రాముడి యొక్క కీర్తిని ఏ విధంగా పెంపొందింపజేయాలి అనేటువంటిదే హనుమ యొక్క లక్ష్యంగా ఉండేటువంటిది. ఇతర లక్ష్యాలేవీ లేవు. అదేవిధంగా ఈ కలియుగంలో సద్గురువు చెంత చేరినటువంటి మనకు కూడా ఏ లక్ష్యము ఉండకూడదు, ఒకే లక్ష్యంతో ఉండాలి. మన హృదయంలో శ్రీ సాయి బాబా రూపము, వారి నామము మన హృదయంలో కొలువై ఉండాలి. మన యొక్క తన ధన మాన ప్రాణాలను
సద్గురువు యొక్క చరణాలకు మనం అప్పగించాలి. తద్వారా మనం ప్రత్యేకంగా చేసేటువంటిది ఏమీ ఉండదు. మన జీవితంలో చేయాల్సినటువంటివన్నీ కూడా సద్గురువే చేస్తాడు. మన మనస్సు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మన మనస్సు దేనికోసమో పరితపించాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కసారి సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత నీ మనస్సు వారి పాదాలకు కట్టివేయబడుతుంది. కాబట్టి నీ మనస్సు చంచలత్వాన్ని కోల్పోతుంది. తద్వారా నీ జీవితం ప్రశాంతంగా మారుతుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, ఇన్ని ఉన్నా నాకు ప్రశాంతత లేదండి, అసలు శాంతిని కోల్పోతున్నామండి అని చెప్పి. ఎందుకు కోల్పోతున్నావు? నువ్వు సద్గురు యొక్క సహచర్యంలో ఉన్నప్పటికీ కూడా నీ శరీరం ఉంది. సద్గురు యొక్క సహచర్యంలో నీ మనస్సు లేదు, ఆలోచన లేదు. నీ మనస్సు ఆలోచన కూడా సద్గురు యొక్క ధ్యాసలో ఉంటే మనస్సు చంచలత్వంతో ఉండదే. అశాంతికి కారణం మనస్సు యొక్క చంచలత్వం కదా. అందువల్ల ఈ చంచలత్వాన్ని మనం కోల్పోవాలంటే సర్వేంద్రియాలు సద్గురువు యొక్క ధ్యాసలో ఉండాలి. ఇది సచ్చరిత మనకు చెప్పేటువంటి ప్రాథమికమైనటువంటి పాఠం. జ్ఞానం, తపస్సు ఇవన్నీ పక్కన పెట్టండి. నీకు ప్రాథమికమైనటువంటి జ్ఞానం ఏమిటంటే నీ సర్వేంద్రియాలు సద్గురువు యొక్క ధ్యాసలో ఉండాలి. ఇదే నువ్వు చేయాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం అని చెప్పి మొదటి అధ్యాయంలో శ్రీ హేమాడ్ పంత్ దీని గురించి అద్భుతంగా రాస్తారు. ఎవరైతే సర్వేంద్రియాలను బాబా చరణాలకు అంకితం చేస్తారో అటువంటి భక్తులు సౌభాగ్యవంతులట. సౌభాగ్యం అంటే బాగా ధనము, దశకము ఉన్నటువంటి వారు సౌభాగ్యవంతులు కారు. ఎవరైతే సాయిబాబా మార్గంలో సౌభాగ్యవంతులుగా మారుతారో వారు ఇక పరమానందాన్ని, పరమప్రాప్తిని కోరుకోవాల్సినటువంటి అవసరం లేదట. బాబా యొక్క సాంగత్యమే పరమానందం, పరమార్థ ప్రాప్తికి దారులు వేస్తుందట. అందుకనే వీరు గొప్ప సౌభాగ్యవంతులు అని చెప్పి హేమాడ్ పంత్ అంటారు. మనం ఈరోజు అనేక రకాలైనటువంటి సంపదలు, సౌకర్యాలు ఇవన్నీ మనం ప్రోగు చేసుకోవచ్చు. దాని ద్వారా మనం సౌభాగ్యవంతులము అనుకుంటే అది అవివేకం అనేటువంటి విషయాన్ని శ్రీ సాయి సచ్చరిత తెలియజేస్తుంది. బాగా ధనముండి రాత్రి 1 గంటైనా కునుకు పట్టకపోతే అది సౌభాగ్యం అంటారా? సిరి సంపదలు ఉండి కూడా కనీసము 4 ముద్దలు తినలేనటువంటి పరిస్థితిని దాన్ని సౌభాగ్యం అంటారా? కాదు కదా. మనస్సు ప్రశాంతంగా ఉండి చంచలత్వాన్ని కోల్పోయి అనునిత్యము మన సర్వేంద్రియాలు సాయి భగవానుడి పైన ధ్యాసను కలిగి ఉంటే అది అసలైనటువంటి సౌభాగ్యం అని చెప్పి శ్రీ సాయి సచ్చరిత మనకు తెలియజేస్తుంది. అటువంటి సౌభాగ్యాన్ని పొందడానికి మనం ఎప్పుడూ కూడా ఆతృత పడుతూ ఉండాలి. మనం అనేక విషయాల గురించి ఆతృత పడుతూ ఉంటాం. కానీ ఆ ఆతృతను మాని మనం బాబా వద్ద సౌభాగ్యవంతులుగా ఉండడానికి పరితపించాలి. అందుకోసం నిరంతరము వారి ధ్యాసలో ఉండడానికి మీకు ఒక రహస్యాన్ని చెప్తాను. ఎవరమైతే వారి ధ్యాసలో ఉంటామో, వారిని ఎప్పుడు గుర్తుంచుకుంటామో, మన కార్యాలన్నీ కూడా బాబా చేస్తాడు. ఇది 100%. ఎందుకనంటే ప్రతి సంవత్సరం కూడా గురు పౌర్ణమికి మనం ఇచ్చేటువంటి కిరాణా కిట్స్ ఉన్నాయి కదా, వీటిని మనం ఇక్కడ ప్యాకింగ్ చేసి కొనుక్కొచ్చి లారీకెత్తి రకరకాలుగా ప్రయాసపడేటువంటి వాళ్ళం. షిరిడీలో ఆర్డర్ ఇచ్చినా సరే అక్కడ కొంచెం రేట్ ఎక్కువ అయినా సరే దాన్ని ఎప్పుడు నిత్యం ఫాలోఅప్ చేస్తుండేటువంటి వాళ్ళం. ఈ శ్రావణ మాసంలో బాబా నన్ను గురుకథా శ్రవణంలో పెట్టి ఆయన యొక్క పనిని ఎంత తేలిగ్గా చేసేసుకున్నారంటే, నిర్మల్లో ఉంటున్నటువంటి ఒక సాయి భక్తులు మనోహర్ గారు అని చెప్పి, సార్ మీరు ఇలా చేస్తున్నారు కదా, నేను కిరాణా హోల్సేలర్ను, నేను ఇక్కడ అవన్నీ ప్యాక్ చేసి అక్కడ ధర కంటే తక్కువ ధరకు షిరిడీ వరకు చేర్చే బాధ్యత నాది అని అన్నారు. కాబట్టి ఇక్కడ నేను వారి పనిలో ఉన్నాను. బాబా నేను శరీర శ్రమ చేయాల్సినటువంటి పనిని వారు చేయించేసుకున్నారు అక్కడ. ఇది ఎంత గొప్ప విషయం. ఒక్క బాబా పని విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా మనము ఆయన ధ్యాసలో ఉంటే ఆయన మన పనులన్నీ అత్యంత సులువుగా చేయించేస్తారు. ఒక అమ్మ పెన్షన్ కోసము దరఖాస్తు పెట్టుకుంది. భర్త చనిపోయాడు సర్వీస్లో. వాళ్ళు పెన్షన్ ఆఫీస్ వాళ్ళు రకరకాలుగా తిప్పుతూ ఉన్నారు. బాబా వద్ద ప్రార్థన చేసింది, బాబా నేను తిరగలేను, నేను చేసేది ఒక్కటే, నీకే ఆ బాధ్యతను అప్పగిస్తున్నాను, అది ఎలా వస్తుంది ఏమిటనేటువంటిది నాకు అనవసరం అని చెప్పి బాబాకు వదిలేసింది. దరఖాస్తు ధర్మంగా పెట్టాను, ఇక వచ్చేది రాకూడదు అనేటువంటిది ఇంకా నా రాతపైన ఆధారపడి ఉంటుంది అని చెప్పి సరిగ్గా వారం రోజులకు ఆ సెక్షన్లో ఉన్నటువంటి సెక్షన్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయ్యాడు.
మరొక సెక్షన్ ఆఫీసర్ వచ్చి ఫైల్ చూసి దాదాపు 40 రోజులుగా పెండింగ్ ఉంది. ఆ వ్యక్తి పేరు అదంతా చదివి అడ్రస్ అదంతా చూసి ఇతని సర్వీస్లో చాలా నిబద్ధతతో నిజాయితీతో ఉంటున్నాడు, ఇటువంటి వారికి కదా ముందు మనం ఫ్యామిలీ పెన్షన్ సెటిల్ చేయాలని చెప్పి వెంటనే 24 గంటల్లో ఉత్తర్వులు ఇచ్చేసి ఆవిడకు రావాల్సినటువంటి ఎరియర్ పెన్షను ప్రతి నెల రావాల్సినటువంటి దాన్ని సవ్యంగా బ్యాంక్ ఖాతాలో పడేలాగా ఆర్డర్ చేసి ఆవిడకు పోస్ట్ ద్వారా పంపిస్తారు. అంటే మనకు న్యాయంగా రావాల్సినటువంటి దానికోసము బాబా మార్గంలో ఉన్న మనం పోరాటం చేయాల్సిన అవసరం లేదు. మన కోసం ఆయన పోరాటం చేస్తాడు. చూడండి, అక్కడ సెక్షన్లో ఆఫీసర్ మారడం, వచ్చినటువంటి ఆఫీసర్కు ఆ వ్యక్తి సర్వీస్లో ఉండగా తెలియడం, ఇదంతా కూడా ఈ ప్రణాళిక ఎక్కడి నుంచి జరిగింది? నేనైతే విశ్వసిస్తాను 100% ఇది ఖచ్చితంగా బాబా లీల అని చెప్పి. కాబట్టి మన పనుల కోసం మనము ఏ ప్రయాస లేకుండా చేసేటువంటి సాంగత్యమే శ్రీ సాయిబాబా. అందుకనే బాబా భక్తులు పరమానందంలో ఉంటారు. ఎందుకని? వారు ఆనందానికి గని లాంటి వారు. ఆ గని ఎంత తవ్వుకున్నా సరే ఆనందం అపరిమితంగా వారి వద్ద మనకు లభిస్తుంది. ఈ ప్రపంచంలో ఆనందాన్ని ఇచ్చేటువంటిది, ఆనందం టెంపరీ ఆనందం ఇస్తున్నాయి, చాలా ఇస్తాయి మనకు. చాలా ఫ్రెండ్షిప్లు తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయి. అదేవిధంగా కొన్ని సౌకర్యాలు తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయి. కానీ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఒక్క శ్రీ సాయిబాబా సాంగత్యం మాత్రమే. సచ్చరిత 1వ అధ్యాయంలో మనల్ని ఎంత అద్భుతంగా మోల్డ్ చేస్తుందంటే, ఒక టీచరు కొత్తగా వచ్చినటువంటి పిల్లవాడిని, నర్సరీలో వచ్చినటువంటి పిల్లవాడు ఎవడైతే జాయిన్ అవుతాడో వాని పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి అటెన్షన్ పెట్టి వాడికి చాక్లెట్ ఇస్తుంది. అందరి పిల్లలకి ఇచ్చిన తర్వాత వాడికి ఇంకొక ప్రత్యేకమైనటువంటి చాక్లెట్ ఇస్తే ఆ పిల్లవాడు అనుకుంటాడు, నా పట్ల ఈ టీచర్ ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని చూపుతుంది కాబట్టి నేను రోజు బడికి రావాలి. సచ్చరిత కూడా అంతే. మొదటిసారి చదివినప్పుడు అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. అందుకనే చాలామంది నిత్యము ఈ శ్రీ సాయి సచ్చరితను వదలకుండా పారాయణ చేస్తారు. అక్కడ మనం ఎంత తవ్వుకుంటే అంత ఆనంద గని మనకు అక్కడ లభిస్తుంది. ఆ ఆనందాన్ని మూటగట్టుకున్న కొద్దీ మరింతగా మనం దాంట్లో తేలియాడాలని, ఆ ఆనందంలో మనం మునిగిపోవాలని చెప్పి అనుకుంటాం. తద్వారా జీవితంలో ఆరాటాలు తగ్గిపోతాయి. మన జీవితంలో ఆరాటాలు ఎందుకుంటాయి? సాధారణంగా సంపద కోసము, లేకపోతే మన కుటుంబము, మన వ్యాపారము, మన ఉద్యోగం వృద్ధి కోసం ఉంటాయి. మనం ఆరాటపడ్డంత మాత్రాన అవేమీ వృద్ధి చెందవే. సామెత ఉంటుంది కదా, మామూలుగా దంచినా, ఎగేసి దంచినా, ఎగిరెగిరి దంచినా అదే ఫలితం వస్తుంది. కాబట్టి మన జీవితం కోసం సమకూర్చుకోవాల్సినటువంటి దానికోసం మనము నిల్చున్నా, పైకి ఎగిరినా అదే ఫలితం వస్తుంది. దైవ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏది జరగదు అక్కడ. కాబట్టి సద్గురువు మనకు నేర్పించేటువంటి పాఠం ఏమిటంటే, నువ్వు నిశ్చలంగా ఉండు, నువ్వు ఆనందంగా ఉండు, మొదట తృప్తిగా జీవించడం నేర్చుకో, నీకు కావలసినవన్నీ కూడా అవే వస్తాయి. మనం అలా అని చెప్పి ఎవరము మన లౌకిక జీవితంలో, ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ప్రయత్నాలు మానేమి మనం కూర్చోమే. మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఫలితం అనేటువంటిది నువ్వు నమ్మినటువంటి గురువు, దైవం నీకు ఇస్తూ ఉంటారు. దానికోసం ఎగిరెగిరి దంచాల్సిన అవసరం లేదు, ఆకాశానికి ఎగరాల్సినటువంటి అవసరము కూడా లేదు. కాబట్టి ఎవరైతే ప్రశాంతతతో, తృప్తితో, శాంతితో ఉంటారో ఆటోమేటిక్గా మంచి ఫలితాలే వస్తాయి. నువ్వు ముందుగా ఆనందంగా, ప్రశాంతంగా ఉంటే నీలో మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు ఏ విధంగా వస్తాయంటే, ఒక పాజిటివ్ కోణంలో మన వ్యాపారాన్ని ఏ విధంగా వృద్ధి చేసుకోవాలి. లేదు, ఒక టెక్నీషియన్ ఉన్నాడు, ఆనందం ప్రశాంతత ఉంటే ఇంకా నేను ఏ మెలకువలు నేను నేర్చుకోవాలి. సాఫ్ట్వేర్లో పనిచేసేటువంటి పిల్లలు ఉంటారు, నేను ఎంత నిబద్ధతతో చేస్తే ఇంకా నేను ప్రావీణ్యాన్ని సాధిస్తాను అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు తాపత్రయాలతో, ఆరాటంతో ఉంటే కొత్త ఆలోచనలు ఎలా వస్తాయి? శ్రీ సాయి సచ్చరిత అందుకే చెప్తుంది, నీకు ప్రశాంతత వస్తే అలజడులు తొలగిపోయి నీ యొక్క ఫోకస్ అంతా కూడా నీ ప్రావీణ్యాన్ని, నీ నైపుణ్యాన్ని, నీ జీవన ప్రమాణాన్ని మెరుగుపరుచుకోవడానికి ఆ సమయాన్ని నువ్వు వెచ్చిస్తావు. కేవలం ప్రయత్నం మనం చేద్దాం, ఫలితం భగవంతుడు ఇస్తాడు అనేటువంటి దాంట్లో ఉంటే నీ ఆలోచనలకు పదును పెడతావు,
లేకపోతే అనవసరమైనటువంటి ఆరాటాల్లోనే మన జీవితం కొట్టుకుపోతూ ఉంటుంది. కాబట్టి శ్రీ సాయి సచ్చరిత మనకి ఇటువంటి అద్భుతమైనటువంటి మెలకువలను నేర్పిస్తుంది. మనిషి జీవితం ఎలా ఉంటుందంటే, మనిషి కోరి కష్టాలు తెచ్చుకుంటాడు. మన జీవితంలో అనర్థాలు అంటాను చూశారా? ఈ అనర్థాలు రాకుండా ఉండాలంటే ఒకే ఒక ఉపాయం ఏమిటంటే శ్రీ సాయి భగవాను యొక్క శరణాగతిలో ఉండడం. వారి శరణాగతిలో ఉండి వారు చెప్పినట్టు మనం జీవిస్తే జీవితంలో అనర్థాలు రావు. శ్రీ సాయి సచ్చరితలో కొన్ని పదుల సంఖ్యలో ఇటువంటి కథలు ఉంటాయి, ఇటువంటి అనుభవాలు ఉంటాయి, మన జీవితంలో కూడా ఉంటాయి. మనం కూడా అత్యాశకు పోయి రకరకాలైనటువంటి పెట్టుబడి పెడుతూ ఉంటాం, రకరకాలైనటువంటి వ్యాపారాలు చేస్తూ ఉంటాం, ఎవరో ఊరిస్తే వడ్డీకి డబ్బులు ఇస్తాం, తర్వాత అనర్థం వస్తుంది, దాని ద్వారా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అటువంటి బాధ లేకుండా ఉండడానికి, బాధ లేని జీవితాన్ని ఒక్క సద్గురు సాంగత్యం మాత్రమే ఇవ్వగలుగుతుంది. విచక్షణను నేర్పిస్తుంది. తద్వారా అనర్థాలను మనము కొని తెచ్చుకోం. శ్రీ సాయి సచ్చరితలోనే మనకు గొప్ప ఉదాహరణ కదా దాము అన్న. బాబా మాట విన్నాడు కాబట్టి అనర్థాలు తెచ్చుకోలేదు. వినకపోయి ఉంటే స్నేహితుల్లాగా పూర్తిగా మునిగిపోయేటువంటి వారు. కాబట్టి శ్రీ సాయిబాబా సాంగత్యము నీకు ఏది ఇవ్వకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మాత్రం ఇస్తుంది, నిన్ను అనర్థాలను వైపు వెళ్లకుండా చేస్తుంది. అసలు అనర్థాలు అనేటువంటివి జీవితాలకు రావు, కష్టాలు అనేటువంటిది రాదు, నష్టం అనేటువంటిది ఉండదు. ఇది గొప్ప బెనిఫిట్. మనం మామూలుగా బెనిఫిట్ లేనటువంటి పని ఏది చెయ్యం. కాబట్టి శ్రీ సాయి సాంగత్యం కూడా నీ జీవితానికి గొప్ప బెనిఫిట్ ఇస్తుంది. ఆ బెనిఫిటే నువ్వు నష్టపోకుండా మునిగిపోకుండా నిన్ను ఎప్పుడూ కూడా సురక్షితంగా ఉంచుతుంది. ఇంతకంటే ఏం కావాలి? ఇంతకంటే చేసేటువంటి వారు కానీ ఉద్ధరించేటువంటి వారు కానీ ఈ లోకంలో ఎవరు లేరు కదా. కాబట్టి అందుకోసం మనకు శ్రీ సాయి బాబా సాంగత్యం మనకు అవసరం. ఇంకొక విషయం ఏమిటంటే, ప్రతి మనిషిలో కూడా చూసి మురిసే తత్వం ఉంటుంది. దేన్ని చూసి మురుస్తారు? మన జీవితంలో సాధించినటువంటి సంపదను, ధనాన్ని, బంగారాన్ని, ఆస్తులను చూసి మనం మురిసిపోతూ ఉంటాం. ఈ మురిపము ఎక్కువ కాలం నిలవదు తెలుసా? అసలైనటువంటి మురిపం ఏమిటో తెలుసా? హేమాడ్ పంత్ రాస్తారు కదా, అందాలొలికేటువంటి ఆ మోమును చూసిన తర్వాత నా ఆకలి దప్పికలు హరించకపోయాయి అని చెప్పి. ఈరోజు మనందరము ఆస్తిని, ఐశ్వర్యాన్ని, సంపదను చూసి మురిసిపోతామో లేదో తెలియదు, కానీ వారి యొక్క మోమును చూస్తే ఎంత ఆనందము, మురిపం కలుగుతుందో కదా. ఎందుకు? వారు నాకు సొంతం, నన్ను వారు హక్కున చేర్చుకున్నారు. కాబట్టి బాబా యొక్క ఆ సస్వరూపాన్ని చూసి మురిసిపోతాం. అందుకనే హేమాడ్ పంతు బాబా యొక్క రూపాన్ని చూసి తన తనువు పులకరించిపోయిందని చెప్తారు. అంతేకాదు శాశ్వతమైనటువంటి ఆనందం కూడా లభించిందని చెప్తారు. కాబట్టి ఈ లోకంలో మనము చూసి మురవాల్సినటువంటిది మన స్థితి, సంపద ఇవన్నీ కాదు. మనం చూసి మురవాల్సినటువంటిది బాబా మొహం చూసి మనం మురవాలి. ఎందుకంటే మిగతావన్నీ కూడా మనం చూసి మురిసేటువంటివి ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. నా చిన్నతనంలో మా గ్రామంలో 20 ఎకరాలకు పైగా మాకు భూమి ఉండేది. తర్వాత అక్కడ వచ్చినటువంటి కొన్ని సామాజిక పరిస్థితుల దృష్ట్యా వాటన్నింటినీ కూడా అమ్ముకొని వచ్చేయాల్సి వచ్చింది. ఆ రోజు వేసవి సెలవుల్లో కోతలు జరుగుతూ ఉంటే, రాసుల కొద్దీ ధాన్యము తూర్పాల పడుతూ ఉంటే వాటన్నింటినీ చూసి మురిసిపోయేటువంటి వాడిని. అవేవి శాశ్వతంగా లేవు. దాదాపు నా 12-13 సంవత్సరాల వయసులో హైదరాబాద్లో మా ఇంటి ముందు వినాయకుని పెడితే ఒకరోజు అర్ధరాత్రి మేలుకొచ్చి మా బిల్డింగ్ వైపు చూస్తే నాకేం తక్కువ, మా తాత 300 గజాల్లో 2 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. అప్పటికే 30-30 సంవత్సరాల క్రితం ఒక 10,000 రూపాయలు అద్దెలు వచ్చేది. నాకేందని చెప్పి ఆ రోజు రాత్రి మురిశాను. సరిగ్గా 20 ఏళ్ళు గడిచేసరికి అది లేదు. మన అందరి జీవితంలో కూడా ఇది చాలా సహజమైనటువంటిది. మనం దేన్నైతే చూసి మురుస్తామో అది ఉండదు చివరంత వరకు. కానీ ఒక్కటి మాత్రం ఉంటుంది, బాబా యొక్క రూపాన్ని చూసి మనల్ని మనం మైమర్చిపోతాం. వారి యొక్క నేత్రాలను చూస్తే మనస్సు ప్రేమతో ఉప్పొంగిపోతుంది. అంతేకాదు మనల్ని మనం మరిచిపోయి మనస్సు ఆనంద సాగరంలో తేలియాడుతుంది. ఇది గొప్ప అనుభూతి. బాబా యొక్క మోము చూసిన తర్వాత మనల్ని మనం మర్చిపోవాలి. లౌకికంగా ఏం జరుగుతుందంటే,
మనము సంపదలను, స్థితిని, ఆస్తిని చూసి మనల్ని మనం మర్చిపోతాం, గర్వాహంకారాలు పెరుగుతాయి. కానీ ఇక్కడ రివర్స్లో జరుగుతుంది. బాబా యొక్క మోము చూసిన తర్వాత మనల్ని మనం మర్చిపోయి మనకు కలిగినటువంటిదంతా కూడా ఇసుక రేణు అంతా, అవేవి కూడా విలువైనటువంటివి కాదు. విలువైనటువంటిది వారి యొక్క సాంగత్యం, వారి యొక్క రూపం అనేటువంటి విషయాన్ని మనందరము కూడా ఆనందంతో మన జీవితాలను ఆస్వాదిస్తాం. ఇంకొక కోణం ఏంటంటే, మనము ఎంత సాయి సాంగత్యంలో ఉన్నప్పటికీ కూడా మనము అప్పుడప్పుడు మాయలో పడతాం. ఆ సాంగత్యంలో ఉన్నటువంటి దాన్ని, మనం నేర్చుకున్నటువంటి దాన్ని పూర్తిగా విస్మరిస్తాం, మర్చిపోతాం. మొదటి అధ్యాయం మొదటి లీలలో ఉన్నటువంటి విషయం ఇదే చెప్తుంది. బాబా గోధుమలు విసురుతూ ఉంటారు కదా. మనం సాధారణంగా బాబా గోధుమలు విసిరారు, ఆ 4 స్త్రీలు వచ్చారు, ఆశపడ్డారు, దానికి తర్వాత బాబా వారిని కోపగించుకున్నారు, కలరా రాకుండా బాబా గ్రామ సరిహద్దుల్లో గోధుమ పిండిని చల్లించారు. దీంట్లో ఎంత అద్భుతమైనటువంటి సారం ఉందో తెలుసా. బాబా కష్టపడుతుంటే బాబా ఎందుకు కష్టపడాలని చెప్పి వారిని పక్కన కూర్చోబెట్టి 4 స్త్రీలు గోధుమలు విసురుతారు. ఆ గోధుమలు విసిరేటువంటి సందర్భంలో వారు బాబా యొక్క లీలలను, మహిమలను చక్కగా వర్ణిస్తూ ఆ గోధుమలను విసురుతూ ఉంటారు ఆ 4 స్త్రీలు. నిజంగా ఇది గొప్ప విషయం. ఎందుకంటే ఏ పని చేసినా సరే బాబా స్మరణలో ఉంటూ చేయడం అనేటువంటిది అది అదృష్టం. ఆ షిరిడి స్త్రీలకు బాబా పైన ఉన్నటువంటి ప్రేమకు అది సూచిక. అలా విసురుతున్నటువంటి సందర్భంలో బాబా ధ్యాసలో ఉన్నప్పటికీ కూడా ఆలోచనలు స్వార్థం వైపు వెళ్ళాయి. అంటే బాబా సాంగత్యంలో ఉండి కూడా అటువంటి ఆలోచన రాకూడదు కదా, వస్తుంది. అటువంటి వాటిని కట్టడి చేసుకున్నప్పుడే మన జీవితాలు తరించగలుగుతాయి. బాబా పాటలు పాడుతూ ఉన్నారు, వారి మహిమను గానం చేస్తూ ఉన్నారు, అయినా సరే సడన్గా మాయ స్పార్క్ లాగా వస్తుంది. ఆ పాటలు ఆగిపోయి ఏం ఆలోచన వచ్చింది 4గురిలో? అరే బాబా రొట్టెలేం చేసుకోడే, ఇంటింటికి వెళ్ళి భిక్ష చేసుకుంటాడు, ఈ గోధుమ పిండిని ఏం చేసుకుంటాడు, సరే మన 4గురం పంచుకుందామని చెప్పి 4 భాగాలు చేస్తుంది ఒక స్త్రీ. అంటే ఎంత బాబా ధ్యాసలో ఉన్నా సరే మాయం స్పార్క్ లాగా అప్పుడప్పుడు వచ్చిపోతుంది. ఆ స్పార్క్లా వచ్చేటువంటి దాన్ని కూడా మనం తిప్పి కొట్టగలగాలి. ఒక చెడు ఆలోచన వచ్చిందంటే వెంటనే మళ్ళీ బాబా ధ్యాసలోకి వెళ్ళాలి. అక్కడ ఏమైంది, ఒక ఆలోచన రాగానే ఆ 4 స్త్రీలకు బాబా యొక్క లీలలు గానం చేయడం అనేటువంటి దానికి కట్టడి పడిపోయి ఈ స్వార్థపూరితమైనటువంటి ఆలోచన వాళ్ళ మనసుల్లో వ్యాప్తి చెందుతూ ఉంది. ఎందుకు బాబాకు ఇసిరేది ఎందుకు, గోధుమ పిండి ఎందుకు, వారు భిక్ష చేస్తారు కదా, అయినా సరే వారికి సంసారం లేదు, ఇక్కడ దాకా వెళ్ళిపోయారనమాట. వండుకోరు, అటువంటి అప్పుడు ఈ పిండి ఏం చేసుకుంటాడు అంటే, ఒక్కసారి మన మనసులో ఒక చిన్న గ్యాప్ వస్తే, ఎంత గొప్ప సాయిబాబా భక్తులమైనా సరే, చాలామందిని చూస్తూ ఉంటాం, గొప్ప సాయిబాబా భక్తులు కూడా మోసపోతూ ఉంటారు, అంతేకాదు వంచనకు గురవుతూ ఉంటారు. ఎలా? ఆ ధ్యాస ఆగినప్పుడు ఒక చెడు ఆలోచన రాగానే ఆ తరంగాలు చెడు ఆలోచన వైపే వెళ్తే మన జీవితం అధోగతి పాలవుతుంది. లేదు, ఆ స్పార్క్ అలా రాగానే లేదు ఇది కాదు అని చెప్పి మళ్ళీ మనం బాబా ధ్యాసలోకి వెళ్తే మన జీవితం భద్రంగా ఉంటుంది. గోధుమ లీల మనకు చెప్పేటువంటిది అదే. ఎంత బాబా భక్తులైనప్పటికీ, బాబా పైన ఎంత ప్రేమ ఉన్నప్పటికీ, బాబా కీర్తనలు చేస్తున్నప్పటికీ, నాలాగా అద్భుతమైనటువంటి సత్సంగాలు చెప్తున్నప్పటికీ ఒక్క గ్యాప్ వచ్చిందా, హాంఫట్ అప్పటిదాకా చేసిందంతా కూడా ఏ బూడిదలో పోసినటువంటి పన్నీర్లాగా మారిపోతుంది. అంతేకాదు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బాబా సాక్షాత్తు పరమాత్మ కదా, మహమ్మారిని వారి చూపులతోనో వాక్కుతోటో ఆదేశిస్తే వెళ్ళిపోతుంది కదా, ఎందుకు చర్య చేశారు? ఈ చర్య ద్వారా బాబా అనేక రకాల విషయాల్ని మనకు తెలియజేశారు. నా వారు ఎవరూ కూడా అడగకపోయినా ఆపదను తొలగించడానికి ఎప్పుడు నేను శ్రమిస్తానడానికి గోధుమలను విసిరారు. ఎంత నా బిడ్డలైనప్పటికీ కూడా స్వార్థం అనేటువంటి దాన్ని వదలకుండా ఉంటే ఏ విధంగా ఉంటుందో, ఆ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు ఏ విధంగా వస్తాయో ఆ స్త్రీల ద్వారా చెప్పారు. ప్రధానమైనటువంటిది, నీది కాని దానికోసం నువ్వు ఆశపడకూడదు. నిజంగా పిండి వారిది కాదు, ఆ 4 స్త్రీలది. బాబా ధాన్యం పోగు చేస్తూ ఉండేటువంటి వారు, ఎవరికైనా అవసరం ఉందని చెప్పి ద్వారకామాయిలో ఎప్పుడు బస్తాల కొద్దీ గోధుమలు ఉండేటువంటివి. అవి బాబా సొంతం, బాబా స్వయంగా వారు అక్కడ పెట్టుకున్నటువంటివి.
ఇసురాయితో బాబా స్వయంగా ఇసురుతూ ఉన్నారు. మధ్యలో వచ్చి ఇసిరావు. కేవలం విసిరినంత మాత్రాన, సహాయం చేసినంత మాత్రాన అదంతా నాది అనుకుంటేలా? చాలా మట్టుకు మనకు లోకంలో కనిపిస్తూ ఉంటుంది. అరే, నేను సహాయం చేయకపోతే అతను ఇంత ఎదిగేవాడా? ఏముంది దాంట్లో పుణ్యం? నువ్వు సాటి మనిషికి ఒక చేయూతనిచ్చావు, ఎదిగాడు. ఇదొకటి. మేము విసరకపోతే ఈ పిండి బాబా ఇంతగా త్వరగా విసురుకునేవాడా? విసిరినటువంటి పిండి మనం తీసుకెళ్ళిపోదాం. అది వారిది కాదని తెలుసు. నాది కాదు అన్నటువంటి దానిపైన వ్యామోహం ఉండడం దుర్మార్గమైనటువంటి విషయం. ఆ విషయాన్ని బాబా చెప్పదలుచుకున్నాడు. నీది కానటువంటి దానికోసం నువ్వు ఆశపడకూడదు. చాలామంది మనము ఆశపడుతూ ఉంటాం. ఈవెన్ బాబా యొక్క అనుగ్రహం విషయంలో కూడా మనము ఇటువంటి దానికోసమే పాకులాడుతూ ఉంటాం. అరే, అతనికి వచ్చినటువంటి అనుగ్రహాన్ని నాకు ఎందుకు ఇవ్వలేదు బాబా అని అడుగుతాం. అనుగ్రహం విషయంలో కూడా దాన్ని మనము పొందాలని చూస్తాం ఇతరులది. ఇది సరైనటువంటిది కాదు. సచ్చరితలో ప్రతి అధ్యాయంలో కూడా ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. ఈరోజు మొదటి అధ్యాయం గురించి మాట్లాడుకున్నాం. నిజంగా ఇంకా మాట్లాడుకుంటే ఇంకా అద్వితీయమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ సంవత్సరం బాబా మొదటి అధ్యాయంలో మనకు అందించినటువంటి అమూల్యమైనటువంటి విషయాలు. ఎందుకంటే ఎక్కువ తిన్నా సరే అది జీర్ణం కాదు. రేపటి అధ్యాయంలో అద్భుతమైనటువంటి విషయం ఉంటుంది. బలమైనటువంటి సంకల్పం. బలమైనటువంటి సంకల్పం ఏ విధంగా మన జీవితాలను తరింపజేస్తుంది అనేటువంటి విషయాన్ని రేపటి కార్యక్రమంలో మాట్లాడుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.